Audio Jungle. అనగారిన వర్గాల ప్రతినిధిగా నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉంటున్నానని రిటైర్డ్ హెడ్ మాస్టర్ దామెర బాబురావు తెలిపారు. 30 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని, నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు దళితులకు అవకాశం రాలేదని, ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ఉపాధ్యాయ ఓటర్లను కోరారు. మంగళవారం రామగిరిలోని నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దళితులు ఒక్కరు కూడా పోటీలలో లేరని చెప్పారు. ప్రతిసారి అగ్రవర్ణాలే పోటీలో ఉంటున్నారని, తనకు అవకాశం ఇస్తే ఉపాధ్యాయులకు ఒక గొంతుకగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు. ధర్మా టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామెర ఉపేందర్ మాట్లాడుతూ ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా దామెర బాబురావుకు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని, కనీసం 5% కూడా లేని సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే బరిలో నిలుస్తున్నారని చెప్పారు. నియోజకవర్గం నుండి ప్రతిసారి వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. దామెర బాబురావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని, అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి అని, ఎన్నో పోరాటాలలో స్వయంగా పాల్గొని ఉపాధ్యాయుల సమస్యల కోసం కృషి చేశాడని ఉపేందర్ తెలిపారు. ఆర్థిక బలం, అంగబలంతో కార్పొరేట్ శక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఉపాధ్యాయులకు నగదు విందులు, వినోదాల పేర్లతో ఎరవేస్తున్నారని, అక్రమ పద్ధతుల్లో గెలవాలని చూస్తున్నారని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు, నిజమైన ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీల మద్దతుతో మండలి గర్జించే గొంతుకగా బాబురావును బరిలో నిలుపుతున్నామన్నారు. ఉపాధ్యాయులందరూ బాబురావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, మండలిలో ఉపాధ్యాయుల సమస్యల సత్వర పరిష్కారానికి బాబురావును ప్రతినిధిగా పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు మీ మధ్యకు నన్ను నడిపించినటువంటి ధర్మా టీచర్ యూనియన్ స్టేట్ బాడీకి, జిల్లా బాడీకి మరొకసారి నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ, నన్ను ఈ విధంగా మీ మధ్యకు నడిపించి ఒక టీచర్ ఎమ్మెల్సీగా బళ్ళు దింపిన మహానుభావులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, నేను అణగారి వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. ఇంతవరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా నుండి ఏ ఒక్క ఎస్సీ క్యాండిడేట్ బరిలో లేరని తెలిసింది నాకు. నేను టీచర్గా 30 సంవత్సరాలు ఎప్పుడు ఎవరు లేకుంటారు, ఎప్పుడూ అగ్రవర్ణాలు ఉంటారు. మేము కూడా చాలామందికి తెలియక అగ్రవర్ణాలకే సపోర్ట్ ఇచ్చినాం. ఇప్పుడు మన వాళ్ళు ఎన్నాళ్ళు ఇంకా ఈ వ్యవస్థ అని మార్పు కొరకు నన్ను బరిలో దింపారు. నేను అందరికీ నా వంతు కృషి చేసి మన ఉపాధ్యాయ బృందందరికీ ఒక గొంతుగా ఉండి గర్జనతో నా యొక్క పనులు చేస్తానని మనస్ఫూర్తి చెప్తూ, పాత్రికేయ మిత్రులకు నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ధర్మా టీచర్స్ యూనిటీ రాష్ట్ర శాఖ పక్షంగా అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి దామెర బాబురావు సార్ గారి గెలుపు కోసం ఈరోజు 90% బీసీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ టీచర్లుగా నమోదైన 25,905 టీచర్ల ఓటర్లలో 1957 మంది కూడా లేని కేవలం 5% పైచిలకు సరిగా లేనటువంటి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తూ, పోటీలో బరిలో ఉంటూ, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ, ఈరోజు తెలంగాణ విద్యారంగాన్ని అన్ని స్థాయిల్లో శాసన మండలి ఏర్పడ్డ కాలం నాటి నుండి వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తూ, మేము తెలంగాణ విద్యారంగాన్ని బాగు చేస్తున్నామని అనేక మందిని ప్రలోభాలకు గురి చేసి తప్పుదారిన నడిపిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి దామెర బాబురావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలంగా పనిచేసి చాలా గొప్పనైన సేవలు అందించి అనేక ఉద్యమాల్లో పోరాడినటువంటి పోరాట యోధుడు. వారిని మేముగా ధర్మ టీచర్స్ యూనియన్ మద్దతిస్తూ, బలపరుస్తూ, వారిని ఎందుకు పోటీ చేయదలుచుకున్నామంటే, ఈరోజు
ఈ ఫిబ్రవరి 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మనీ మజిల్ మరి మీడియా మిగతా అంశాల్లో వాళ్ళందరూ ఆ పవర్ తోటి అనేక కార్పొరేట్ శక్తులు ఇందులో దూరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికే విందులు వినోదాలు చాలా దిక్కులో జరిపిస్తూ టీచర్లను కొనుగోలు చేసేటువంటి ఒక అడ్డమైన వ్యవస్థకు వాళ్ళు తిరలేపుతున్నారు. కాబట్టి వాటినన్నిటిని బంద్ చేసి నిజమైన రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మరి బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మరియు డిఎఫ్సి అంటే అగ్రవర్ణ మరి ప్రజాస్వామ్య టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. వారు మాకు మద్దతు ఇస్తున్నారు. పలు అధ్యాపక సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి వారందరి యొక్క రాజకీయ ఈ మండలిలో ఒక గర్జించే గొంతుగా దామెర బాబురావు గారిని మేము బరిలో దింపుతున్నాం. కాబట్టి అందరికీ నేను ధర్మ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామెర ఉపేందర్గా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అదేంటంటే మీ మొదటి ప్రాధాన్యత ఓటును ఖచ్చితంగా దామెర బాబురావు సార్ గారికి వేసి మండలిలో తెలంగాణ విద్యారంగంలో ఉన్న సంక్షోభ నివారణకు అనేక సమస్యల సత్వర పరిష్కారానికి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మండలికి పంపాలని మేముగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ